మమ్మల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే మాకు ఫస్ట్ ఫోన్ వచ్చింది. నేను 25వ తేదీ నేను 25వ తేదీ నేను రాజంపేటలో ఉన్న జగన్మోహన్ సార్ దగ్గరికి పోయాను సార్. నేను మాకు డబ్బులు ఇవ్వాలా, వేమన్న సతీష్ గారు మాకు డబ్బులు ఇవ్వాలి సార్. నేను అడుగుతా ఉంటే అయ్యను ఏం చేసుకుంటావు చేసుకోపో, అడిగితే కన్నా చంపేస్తామని చెప్పి వేరే వాళ్ళతో మాకు చెప్పడం జరిగింది. అప్పుడు మేము భయపడి జగన్మోహన్ సార్ దగ్గరికి వెళ్ళాము. ఆ సార్ మాకు లెటర్ ఇవ్వండమ్మా, మేము సార్ నోటీసు తీసుకెళ్తాము, మీకు న్యాయం జరుగుద్దని జగన్మోహన్ సార్ గారు చెప్పడం జరిగింది. అప్పుడు మేము ఇంటికి వచ్చి నేను ఈ మాత్రం నాకు అన్యాయం జరిగింది సార్, చంద్రబాబు నాయుడు సార్ గారు, లోకేష్ సార్ గారు, పవన్ కళ్యాణ్ సార్ గారు అని నేను ప్రయాసపడి సార్తో చాలా రిక్వెస్ట్గా మాట్లాడి వీడియో పెట్టి పంపించాను తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి, రాజంపేటలో ఉన్న ఆఫీస్కి. ఆ వీడియో చూసినారు. మరి చంద్రబాబు నాయుడు సార్కి చేరిందో లేదో నాకు తెలియదు, కానీ సతీష్ అన్నకు మాత్రం కన్ఫామ్గా చేరిపోయింది. ఆ వీడియో ఎప్పుడైతే వాళ్ళకి చేరిందో అప్పటి నుంచి మా పైన టార్చర్ మొదలైంది, వేట మొదలైంది. అప్పుడు మాకు పోలీసు రాజంపేట ఎస్ఐ ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు మా వారిని మీరు వచ్చి పోలీస్ స్టేషన్కి రండి అని అడిగారు. నేను ఆఫీస్లో ఉన్నాను, నేను డ్యూటీలో ఉన్నాను సార్ అని చెప్పడం జరిగింది. సరే మీ మిస్సెస్ని పంపిండి అని చెప్తే మా మిస్సెస్ నైట్ 6:30-7కి ఎట్లా వస్తారు సార్ లేడీసు అని మా వారు చెప్తే ఏం రారా పోలీస్ స్టేషన్ కానీ దబాయించి అడిగారు. మేము ఇంకా సతీష్ అన్న వచ్చారా, ఏ విషయం సార్ అని అడిగితే వేమన్న సతీష్ విషయము ఏది డబ్బులు ఇచ్చారు అది ఇది అంటున్నారంట కదా అని చెప్పి ఫోన్లో అడిగారు. అవును సతీష్ అన్న వచ్చారా సార్ అని చెప్పి అడిగితే సతీష్ రాడు, ఎందుకు వస్తాడో మీరు రాండి మాట్లాడాలా అన్నారు. సరే అనే ఉద్దేశంతో ఇంకా మేము భయపడి ఇంకా చంద్రబాబు నాయుడు సార్ గారికి, లోకేష్ సార్ గారికి చెప్పుకుందామనేసి మేము అప్పటికప్పుడే వచ్చేసాము. నైట్ రూమ్ తీసుకొని అక్కడ ఉండి ఉదయాన్నే ఇంకా ఆ సర్వీస్ రోడ్లో పోయి ఇంకా తెలుగుదేశం ఆఫీసుకు పోదామని పోతా ఉన్నాము. అప్పుడు మా సెల్లు డ్రాప్ చేసి మమ్మల్ని మా కారుకు ముందుకు వచ్చేసి మమ్మల్ని పట్టుకొని తీసుకెళ్ళడం జరిగింది సార్. మమ్మల్ని కిడ్నాప్ చేసింది రాజంపేట ఎస్ఐ 4, ఒక లేడీ, 2 కానిస్టేబుల్ చేశారు, ఒక 3 కానిస్టేబుల్ చేశారు. ఒక లేడీ ఒక కానిస్టేబుల్ నా దగ్గర ఉన్నారు, మా కారులో ఉన్నారు. నెంబర్ ప్లేట్ లేని కారులో నన్ను, నా భర్తని నెంబర్ లేని వాళ్ళ కారులో నెంబర్ లేని కారులో నా భర్తని ఎక్కించుకున్నారు. మా కారులో నన్ను లేడీ ఎస్ఐ ఒక కానిస్టేబుల్ నా కారులో ఎక్కించుకున్నారు. ఇదో ఇక్కడే మా కార్ నెంబర్ వచ్చి 2222 వైట్ కారు. తర్వాత మా వారు వాళ్ళకు చెప్పి మా మిసెస్కు భయం ఆమెకి ఏం తెలియదండి, ఆమెను కూడా ఇక్కడే ఎక్కించండి అని చెప్తే అప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళి మా వారి కారులో ఎక్కడం జరిగింది. నా బిడ్డలు 2 నా కొడుకు నా మనవడు 2 తప్పించుకొని లాయర్ దగ్గర పోయి కేసు పెట్టడం జరిగింది. లేకుంటే వాళ్ళని కూడా పట్టేసేవాళ్ళు. వాళ్ళు తప్పించుకొని వచ్చేసి లాయర్ దగ్గర పోయి కేసు పెట్టడం జరిగింది. మా మీద కేసు లేకుండానే నన్ను తీసుకుపోయారు. మా వారి మీద కూడా కేసు లేదు. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత మా సారు కేసు పెట్టిన తర్వాత అప్పటికప్పుడు మా వారి మీద కేసు పెట్టి నా మీద ఏం కేసు లేదు అయినా కూడా నన్ను అరెస్ట్ చేసి ఆ రోజు మరుసటి రోజు నైట్ దాకా అక్కడే నైట్ 7 దాకా నన్ను అక్కడే పెట్టుకున్నారు. వీడియో చేయించుకొని మా దగ్గర వీడియో అది మొత్తం దుగ్గిన చంద్రబాబుకి ఇచ్చినాము, వేమన సతీష్కు డబ్బులు ఇవ్వలేదని చెప్పమన్నారు. చెప్పాను. అక్కడ ఆ ప్లేసు మా భర్త మేము అక్కడ ఉన్నప్పుడు అది ఏ ప్లేసు, అది ఎక్కడ, అది మదనపల్లి పోలీస్ స్టేషనా లేదా అని మీరు అందరూ కూడా పరిశీలించి నాకు న్యాయం చేయాలా. నా ఆడకూతుర్ని ఎందుకు ఆ టైంలో తీసుకుపోయినారని దయచేసి మీరు కూడా విచారణ చేయాలా. నేను కోట్లు డబ్బులు ఇచ్చి నేను డబ్బులు అడిగితే నా మీద దౌర్జన్యం చేసి కిడ్నాప్ చేసి నన్ను నా బిడ్డలను భయభ్రాంతులు చేసి మమ్మల్ని ఏ క్షణాన్ని ఏమవుతుందో తెలియకుండా ఈరోజు దిక్కులేని స్థితిలో ఎక్కడో తలదాచుకుంటూ ఇండ్లీసి పెట్టి వాకిలీసి పెట్టి నా బిడ్డలు ఎట్లా ఉంటారో ఎక్కడ ఏమైపోయినారో తెలియని స్థితిలో మేము ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ మనసున్న మనుషుల్లాగా ఆలోచించి మాకు న్యాయం చేయాలని
ప్రార్థిస్తున్నాను. సార్ వీడియో బ్రదర్స్కి అందరికీ నమస్కారం సార్. నాకు జరిగిన అన్యాయాని కోసం నాకు కేసు పెడదామని చెప్పి వచ్చాము సార్. మేము డీజీ గారిని కలవడానికి వచ్చాము సార్ మేము. కానీ సార్ లేరంట. రేపు ఏం జరుగుతుంది సార్? బుధవారం కానీ శుక్రవారం కానీ రమ్మన్నారు. మాకు జరిగిన అన్యాయం అంటే మేము కోడూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని ట్రై చేశాం సార్. మేము రైల్వే కోడూరు సార్, అన్నమయ్య జిల్లా. మాకు టికెట్ ఇప్పిస్తా అని వేమన్న సతీష్ గారు 7 కోట్లు డబ్బులు తీసుకొని ఇప్పుడు అడుగుతూ ఉంటే మమ్మల్ని కిడ్నాప్ చేసి మమ్మల్ని బంధించి ఇబ్బంది పెట్టి వీడియోలు చేయించుకొని మేము కిడ్నాప్ చేయలేదు అని చెప్పు, వేరే వాళ్ళ మీద చెప్పు, అంత ఇలేదు ఇంత ఇచ్చినామని చెప్పు అని మమ్మల్ని బెదిరించినారు. మా కొడుకుని, నా భర్తని, మా ఫ్యామిలీని అందరినీ కూడా చంపేస్తానని బెదిరించినారు. నేను భయపడి వీడియో చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన ఏ విధంగా చెప్తే ఆ విధంగా మదనపల్లి పోలీస్ స్టేషన్లో చేయడం జరిగింది. మమ్మల్ని ఇక్కడ ఇదే టీడీపీ ఆఫీస్కి ఎదురుగా మమ్మల్ని కిడ్నాప్ చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు రాజంపేట పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని కిడ్నాప్ చేయడం జరిగింది. అది ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మేము వీడికి ఎందుకు వచ్చామంటే మా మమ్మల్ని వాళ్ళు ఫోన్ చేసి డబ్బులు అడిగితే చంపేస్తాం అది ఇది అని మమ్మల్ని బెదిరించడం జరిగితే మేము తెలుగుదేశానికి వచ్చి సార్ గారికి, లోకేష్ సార్ గారికి, చంద్రబాబు నాయుడు సార్ గారికి చెప్పుకుందాం అనే ఉద్దేశంతో వచ్చాము. మా ఫోను ట్రాప్ చేసి మమ్మల్ని ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అవతల సర్వీస్ రోడ్ దగ్గర మమ్మల్ని కిడ్నాప్ చేయడం జరిగింది. 28వ తేదీ మధ్యాహ్నం 11:12 లోపల కిడ్నాప్ చేయడం జరిగింది. కిడ్నాప్ చేసి మమ్మల్ని రాజంపేట నుంచి తర్వాత రాయచోటికి, తర్వాత మదనపల్లికి తీసుకెళ్ళడం జరిగింది. మదనపల్లికి పోయేలేకి మాకు నైట్ 2 అయిపోయింది. అప్పుడు మమ్మల్ని రూమ్లో బంధించేశారు. బంధించేసి మమ్మల్ని తిట్టడం జరిగింది. మాది మాలముండ నీకెందుకే రాజకీయము, వేమన సతీష్ గారికి డబ్బులు ఇస్తా అని చెప్తావా నువ్వు, అందరికీ వీడియోలు చేస్తావా నువ్వు అని చెప్పి మమ్మల్ని బండబూతులు సిఐ ఫోన్లో నుంచి మమ్మల్ని తిట్టడం జరిగింది. మేము భయపడి ఇంకా వేమన సతీష్ గారు కూడా ఆయన చేసిన తర్వాత వేమన సతీష్ గారు కూడా చేయడం జరిగింది ఫోను ఆ సారి సెల్లుకి. ఇంకా మేము భయపడి ఆ వీడియో మాకు ఇవ్వలేదు, వేమన సతీష్ గారు మాకు ఇవ్వలేదని చెప్పి నేను ఆడక్కడ అబద్ధాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ నుంచి తప్పించుకోవడానికి, నా భర్తని, నా బిడ్డల్ని, నా ఫ్యామిలీని రక్షించుకోవడానికి అలా చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మేము బయటపడినాము. ఇంకా అవి వీడియో చేయించుకున్న తర్వాత మా పిల్లలు మేము వీడియో ముందుకు వెళ్తాము, మా అమ్మ మా నాన్న ఎక్కడున్నారో మాకు తెలియడం లేదు, నిన్నటి నుంచి కనపరాలేదని చెప్పి రాజంపేటలో తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు ఫోన్ చేయడం జరిగింది నా బిడ్డలు. అప్పుడు వాళ్ళు వచ్చి సిఐ గారికి చెప్పడం జరిగిందంట, ఈ మాదిరి వాళ్ళ పాప వీడియో ముందుకు పోతుందంట అని చెప్పి. అప్పుడు వాళ్ళు మాకు ఫోన్లు చేసి ఈ మాదిరి చెప్పండి మీరు, లేకుంటే మా ఉద్యోగాలు పోతాయి, మాకు 2 కొడుకులు, నా ఉద్యోగం పోద్ది, అది ఇదని సిఐ గారు చెప్పడం జరిగింది. మేము చెప్పమన్నాము. మీరు చెప్పమంటే మీ పిల్లలు ఎక్కడున్నారో మాకు తెలుసు, మా దగ్గర ఉన్నారు, మేము మీ పిల్లలు మీ భర్త వద్దా మీకు అని మమ్మల్ని బెదిరించడం జరిగింది. సరే అని నా బిడ్డలు కావాలి కదా అనే ఉద్దేశంతో నేను మా బిడ్డకు ఫోన్ చేసి అమ్మ వీడియో ముందర పోవద్దు తల్లి, మేము ఇక్కడున్నాము క్షేమంగా అని చెప్పడం జరిగింది. ఎక్కడున్నారమ్మా ఎక్కడున్నారమ్మా నా బిడ్డ ఆతృతగా అడగడం జరిగింది. మా వారు అది చెప్తా ఉంటే మేము పోలీస్ అయిన ఇటు అన్నాడు, అది సిఐ గారు ఇటు చెప్పొద్దు అని బెదిరించారు. నేనైతే చెప్పాను మేము మదనపల్లిలో ఉన్నామమ్మా వస్తాము బయలుదేరి అని నా బిడ్డలకు చెప్పడం జరిగింది. నాకు జరిగిన అన్యాయం ఏ స్త్రీకి, ఈ ఎస్సీ ఎస్టీ బడుగు వర్గాలకి ఎవరికి జరగకూడదు. ఇప్పుడు ప్రతి ఒక్క
కులం తక్కువ వాళ్ళకి ప్రతి ఒక్కరికి రాజకీయాల్లో లేకపోయే అర్హత లేదని నా ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. నేను పడ్డ శోభ ఎవరు పడద్దు, ప్లీజ్ ఎవరు రాజకీయాల్లోకి రావద్దు, పెద్ద పెద్ద కులాలను నమ్ముకొని ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. దయచేసి ఈ వీడియో మూలకంగా ప్రతి ఒక్క అన్ని ఆధారాలు ఉన్నాయి సార్, వీడియోస్ ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి. మమ్మల్ని కిడ్నాప్ చేసిన వీడియోస్ ఉన్నాయి, డబ్బులు ఇచ్చిన వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి సార్. మా డిమాండ్లు ఏముండవు సార్, నా కుటుంబాన్ని రక్షణ. మేము ఇచ్చిన డబ్బులు ఆయన 43 లక్షలు ఇచ్చాడు సార్. మేము అడగంగా 43 లక్షలు ఇచ్చాడు సార్ చెక్కు రూపంలో. కొదవది 6 కోట్ల చిల్లర మాకు ఇవ్వాలి సార్. మా డబ్బులు మాకు ఇచ్చి మమ్మల్ని ఆయన కాడ నుంచి ప్రాణ రక్షణ కల్పించాలని లోకేష్ బాబు సార్ గారిని, చంద్రబాబు నాయుడు సార్ గారిని, పవన్ కళ్యాణ్ సార్ గారిని, డీజీ గారిని, అనిత మేడం గారిని అడుగుతున్నాను, ప్రయాసపడుతున్నాను. విచారణ చేసి నాది నేను చెప్పేదంతా నేను చెప్పడమే కాదు సార్, మేడమ్స్ అందరూ కూడా కోడూరు నియోజకవర్గం వెళ్ళి నేను చెప్పేది మొత్తం నిజమైతేనే నాకు న్యాయం చేయండి. నిజం లేకపోతే మీకు ఇష్టమైన శిక్ష వేసినా నా శిరస్సు వంచి నేను దాన్ని అంగీకరిస్తున్నాను. కానీ నాకు, నా బిడ్డలకు, నాకేమైనా పర్వాలేదు, ఓకే. నేను ఈ నడు రోడ్లో అయినా నన్ను ఉరి తీసినా నేను ఓకే. కానీ నా బిడ్డలకు, నా భర్తకు వేమన సతీష్ ద్వారా ఏ హాని జరగకుండా మీరే కాపాడాలని ఈ వీడియో మూలకంగా మిమ్మల్ని ప్రార్థించుకుంటున్నాను.